నమస్కారం. తేట తెలుగులో మీకోసం వేదికకు స్వాగతం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణమాస ఆరంభ శుభాభినందనలు. మరి మనం అంతకు ముందు అనుకున్నట్లుగా విజయలక్ష్మి అవధానుల గారి అచ్చతెలుగు కథలు కబుర్లు అన్న కథా సంపుటి నుండి మరొక చిరుకథను విందాము. ఈ కథ పేరు సంక్రాంతి వాయనాలు గంగాళంలో శనగలు. ఈ శ్రావణమాసం మంగళగౌరీదేవి పూజలు, వరలక్ష్మి వ్రతం పూజల్లో మనం ముత్తైదులకు వాయనాలిస్తాము. అలాగే మనం వెళ్ళిన పేరంటాల్లో కూడా వాయనాల్లో శనగలు వస్తాయి. ఆ శనగలను ఎలా ఖర్చు చేయాలా అని ఆడవాళ్ళు బుర్రకి పదును పెడుతూ ఉంటారు కదా! ఈ కథలో కూడా శనగలతో ఏం చేశారా అన్నది వినేద్దామా మరి? రచయిత్రి గారి గురించిన పరిచయాన్ని ఈ కథా సంపుటిలోని మొదటి కథను చదివినప్పుడు చెప్పడం జరిగింది. వినవోరు వారు కిందున్న వివరణ పట్టీలోని అనుసంధానం ద్వారా వినేయండి. అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లోని లింక్ ద్వారా వినేసేయండి. మొదలు పెడదామా? ఆ వీధిలోకి నడిచి పరంధామయ్య గారి ఇల్లు ఎక్కడా అని ఎవరినడిగినా, అదిగో ఆ గచ్చకాయ రంగు నాలుగిళ్ళ లోగిలి అని చూపెడతారు. ఆ వీధిలో ఉన్న అన్ని ఇళ్లలోనూ నాలుగిళ్ళ లోగిలి పరంధామయ్య గారిదే. కింద 4 గదులు, మిద్దె మీద 4 గదులు, లంకంత ఇల్లు. పరంధామయ్య గారికి గంపెడు సంతానం. ఇంటి నిండా తామర తంపరగా మనుషులు. నలుగురు కూతుర్లు, నలుగురు కోడళ్ళు, ఇంకా పెళ్ళికున్న 2 కూతుర్లు, 25 మంది మనుమలతో ఆ ఇల్లు ఎప్పుడూ కొమ్మ కొమ్మకు చిలకలు అలిన చెట్టులా కిలకిల్లాడుతూ ఉంటుంది. పండుగకు పెళ్ళైన ముగ్గురు కూతుర్లు పుట్టింటికొస్తే మరింత సందడి. ఆ ఏడు భోగికి ఒకరోజు ముందే ముగ్గురు కూతుళ్ళు, అల్లుళ్ళు మనుమలతో వచ్చేశారు. ముగ్గురు కూతుర్లు ఒకేసారి పుట్టింటికి రావడం అదే మొదటిసారి. ప్రతి పండుగకు ఒకరికి కుదిరితే మరొకరికి కుదరదు. కానీ ఈసారి అందరికీ కుదిరింది. ఇంకేం ఆ ఇంట్లో ఒకటే సందడి. సంక్రాంతి రోజు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వాయనాలు ఇవ్వడం ఎప్పటినుండో పరంధామయ్య గారి భార్య గౌరీదేవమ్మకు అలవాటు. మిగిలిన పనులన్నీ కోడళ్ళు, కూతుర్లు పంచుకొన్నా సంక్రాంతికి ఇవ్వవలసిన వాయనాలకు శనగలు నానబెట్టడం మాత్రం గౌరీదేవమ్మ గారి పనే. భోగినాడు సాయంత్రం ఆ పనిలోనే తలమునకలై ఉన్నారు గౌరీదేవమ్మ గారు. "ఈ వయసులో మీకెందుకత్తయ్య గారు ఆ శ్రమ? మేము చూసుకుంటాం గదా ఆ శనగల పని" అని కోడళ్ళు అన్నా ఆవిడ వినిపించుకోలేదు. "ఒసేయ్! ఈ శనగల నిండా మట్టి బెడ్డలు, రాళ్ళును. వీటిని శుభ్రంగా కడిగి గాలించకపోతే అలాగే ఉండిపోతాయి. శుభమాని వాయనాలిస్తూ రాళ్ళున్న శనగలు ఇవ్వడం మంచిది కాదర్రా" అన్నారు సగం బోసినోటితో హాయిగా నవ్వుతూ. ఒక కుంచెడు శనగలు పెద్ద గంగాళంలో పోసి, చారడేసి శనగలు తీసి ముమ్మారు గాలించి, పక్కనున్న మేదర బుట్టలో వేసి, శనగలన్నీ గాలించడం అయ్యాక, మళ్ళీ ఆ గంగాళంలో పోసి, గంగాళం నిండా నీళ్లు పోశారావిడ. ఆ పైన శనగలు నానబెట్టిన నీళ్ళల్లో దోసెడు పసుపు వేసి నీళ్లను బాగా కలిపారు. ముందు రోజు సాయంత్రం గంగాళంలో సగానికి ఉన్న శనగలు సంక్రాంతి ఉదయానికి పచ్చగా కళకళ్లాడుతూ ఉబ్బిపోయి గంగాళం నిండా నిండాయి. నానిన ఆ శనగలలో నీళ్లను వడగొట్టడానికి మళ్ళా మేదర బుట్టలో పోశారావిడ. సంక్రాంతి రోజు సాయంత్రం అయ్యేసరికి ఆ వీధంతా గౌరీదేవి గారింటికి వచ్చే ముత్తైదువలతో కళకళ్లాడిపోయింది. కొందరు కంచిపట్టు చీరలు కడితే, కొందర ఉప్పాడ జరీ చీరలు కట్టారు. కన్నెపిల్లలు జరీ అంచు పరికిణీలను ఒక చేత్తో సుతారంగా ఎత్తిపట్టుకుని, గాలికి రెపరెపలాడుతున్న ఓణీలను నడుం చుట్టూ తిప్పి పరికిణీలోకి దోపి వయ్యారంగా నడుస్తూ వస్తున్నారు. గౌరీదేవమ్మ గారి సావడి గదిలో పరిచిన ఈతాకు చాపలన్నీ ముత్తైదువులతో కళకళ్లాడాయి. 4 వైపులా పూలు తాపడం చేసిన వెండి పళ్ళెంలో చారడేసి పసుపు కుంకాలు, తవ్వెడు నానబెట్టిన శనగలు, తమలపాకుల మీద ఒక ఉప్పు చెక్క, ఒక ఖర్జూరం పండు, ఒక అరటిపండు, ఒక అణా నాణెము పెట్టి గౌరీదేవమ్మ గారు, ఆవిడ కోడళ్ళు, కూతుర్లు, మనవరాళ్ళు ఒక్కొక్కరు వచ్చిన ముత్తైదులందరికీ వాయినాలిచ్చారు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. నా వాయనం పుచ్చుకున్నవారెవరు? నేనే మంగళగౌరీదేవిని. ఇలా నడిచింది వాయనాలిచ్చే కార్యక్రమం.
అందరికీ వాయినాలిచ్చేసరికి శనగలు పోసిన గంగాళం ఖాళీ అయిపోయింది. అందరూ ముత్తైదులు వెళ్ళిపోయాక గౌరీదేవి, కోడళ్ళు, కూతుర్లు, మనవరాళ్ళు కలిసి ఆ వీధిలోని మిగిలిన ఇళ్ళకి పేరంటానికి బయలుదేరారు. అందరిళ్లలోనూ అందరూ వాయినాలు పుచ్చుకుని ఇంటికొచ్చి తెచ్చిన శనగలను గంగాళంలోకి పోసేసరికి గంగాళం మళ్ళా నిండిపోయింది. ఒసేయ్, రేపు మధ్యాహ్నం అన్నంలోకి శనగలు పోపులో పెట్టి కాసింత కొబ్బరికూర చల్లితే ఇంక వేరే కూర చేయక్కర్లేదర్రా అన్నారు గౌరీదేవి గారు. అంతకంటే ఇంకేం కావాలి అనుకున్నారు కోడళ్ళు. మర్నాడు మధ్యాహ్నం గుమ్మడికాయ పులుసులో పోపేసిన శనగలు నంచుకొని తింటూ లొట్టలు వేసేశారు ఇంటిల్లిపాది. ఇంత చేసినా మూడో వంతు శనగలే ఖర్చయ్యార్రా. రాత్రికి చెక్క ఈ శనగలను కరకరలాడుతున్నట్లు వేయించుదాం అన్నారు గౌరీదేవి గారు. మళ్ళా శనగలా అన్నారు మగాళ్ళు పిల్లలు ఆ రాత్రి. కాని కారం కారంగా కరకరలాడుతున్న శనగలు నోట్లో వేసుకున్నాక మరో మాట లేకుండా తినేశారు. పిల్లలైతే మారు వేయించుకున్నారు కూడాను. ఇంకా శనగలు మిగిలిపోయాయి. తడిగుడ్డలో మూట కట్టి ఓ కుక్కానికి వేలాడదీస్తే రేపటికి మొలకలొస్తాయి. రేపు మధ్యాహ్నం వంకాయ ముద్దకూరలో వేసేద్దాం అన్నారు గౌరీదేవి గారి ఆ రాత్రి. విధి లేక తలలూపారు కోడళ్ళు. చూడు, రేపు మళ్ళా ఆ శనగలతో ఏమైనా చేస్తే తినంగాక తినం. అంతకుముందే తమ భర్తలు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏం చేయాలో తోచలేదు వాళ్ళకి. అత్తయ్య, ఒక మాట చెప్పనా అంది పద్మ గౌరీదేవమ్మ గారితో. పద్మ గౌరీదేవమ్మ గారి తమ్ముడు కూతురు. అందుకే అందరి కోడళ్లలోకి చనువెక్కువ. చెప్పవే పద్మా. వరుసగా 3 పూటలు శనగలు తింటే అరగవేమో అత్తయ్యా. కిందటి సంక్రాంతికి అంతే. మీ అబ్బాయి రాత్రంతా కడుపు నొప్పితో బాధపడ్డారు. అలాగంటావా? సరే అయితే మన రత్తమ్మకి, చాకలమ్మాయి నూకాలకి ఆ మిగిలిన శనగలిచ్చేసేయండి. వాళ్ళు కూడా తీసుకోవడం లేదత్తయ్యా. కూసింత పులేరో 4 గారెముక్కలో ఎట్టండి. ఓరింటికెళ్ళినా ఈ శనగలే. మావ తిన్నేమమ్మో అంటున్నారు. మరేం చేద్దామే కరుకుల అన్ని శనగలను? అత్తయ్య, శనగలు మనుషులమే తినాలా ఏంటి? వీటిని చక్కగా డాబా మీద జల్లేద్దాం. పక్షులు, ఉడతలు, కోతులు అన్నీ వచ్చి తింటాయి. అవునర్రా, నాకు ఆ ఉపాయమే తట్టలే సుమీ. అందుకే అంటారు ఉపాయం లేని వాణ్ణి ఊరొదిలి పొమ్మనాలని. నా మేనకోడలే కదా, నీకు అన్నీ మావైపు తెలివితేటలే వచ్చాయి అన్నారు గౌరీదేవమ్మగారు బోసినోటితో నవ్వుతూ. తమ ముందే తమ తోటి కోడల్ని పొగిడినందుకు మిగిలిన కోడళ్ళు కాస్త మూతి ముడుచుకున్నా శనగల బాధ తప్పినందుకు హాయిగా నిట్టూర్చారు. ముక్కనుమనాడు తెల్లవారుజామున పరందామయ్య గారి మిద్దె పక్షుల కొవ్వుకొవ్వులతో కళకళ్లాడింది. ఆ రోజు మధ్యాహ్నం అందరికీ వేప చిగురు వేసిన వంకాయ కూర కంచంలోకొచ్చింది. ఒరేయ్, నిన్నంతా శనగలు తిన్నారు గదా, కడుపులో చికా చేయకూడదని ఇవాళ కూరలో వేప చిగురు వేశాన్రా అన్నారు గౌరీదేవి గారు. బిక్కమొహం వేసుకుని కొడుకులు కోడళ్ళ మొహాల వైపు చూశారు. కోడళ్ళు ముసిముసిగా నవ్వారు. పండుగ కళకళలాడుతూ ముగిసిపోయింది. సమాప్తం. ఇదండి విజయలక్ష్మి అవధానులు గారు రచించిన అచ్చతెరువు కథలు కబుర్లు అన్న కథా సంపుటి నుండి సంక్రాంతి వాయనాలు గంగాళంలో శనగలు అన్న చిరుకథ. మరొక చిరుకథతో మళ్ళీ ఆదివారం కలుద్దాము. ఈ కథ పఠనం మీకు నచ్చినట్లయితే నా వేదికలో ఇష్టపడండి, నలుగురికి పంచుకోండి, నా వేదికకు చందాదారులు కండి. అదేనండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అని. ధన్యవాదాలు.